దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్నటితో ముగిశాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లపైన ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వైపే ఎక్కువగా ఉంది. తమిళనాడులో అంగ అసెంబ్లీ ఏర్పడ్డ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైనే ప్రస్తుతం చర్చ అంతా నడుస్తూ ఉంది. ఇప్పటికే నిన్న ఫలితాలు వచ్చినటువంటి వెంబడే రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ రానప్పటికీ విజయ్ని అభినందించినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 10 స్థానాలు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి టీవీకేకి 108 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ 5 స్థానాల్లో గెలుపొందింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నా ప్రభుత్వ ఏర్పాటు అనేది కొంత దూరంలోనే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా 2-3 చిన్న పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా పిఎంకే పార్టీకి సంబంధించి 4 అభ్యర్థులు గెలిచారు. వారితో పాటు ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించి 2, ఇంకా సిపిఐ పార్టీకి 2. ఈ అందరినీ కలుపుకుంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏఐడిఎంకేతో కానీ లేకపోతే డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అయితే విజయ్ ఇప్పటికే ఆ 2 పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదు అంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్డీఏకి కూడా బీజేపీకి కూడా అంతే దూరాన్ని విజయ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఆ 2 పార్టీల్లో పెద్ద పార్టీల్లో ఒక దాన్ని మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైన కూడా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే తమిళనాడు నుంచి ఖచ్చితంగా విజయే సీఎం అవుతారు. విజయ్తో పాటు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ పార్టీకి డిప్యూటీ సీఎమా లేకపోతే మంత్రివర్గంలో కొన్ని కీలకమైనటువంటి క్యాబినెట్ బెర్తులు కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి సుగంధి అధికారి వైపే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీకి ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రంలో సీఎంను ఎంపిక చేయాలంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా జరిగేటువంటి వ్యవహారం అంతా.